ఈరోజు దేవుని వాక్యము 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇది మోషే రాసిన కీర్తనలాగా చూడవచ్చు. ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అని ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ కీర్తన రాస్తున్న మోషే ప్రార్థన ఇక్కడ కనిపిస్తుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు అని మాట్లాడుతున్నాడు. మరి మనము చెప్పుకోలేని బాధల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, దిక్కుతోచ స్థితి గుండా వెళ్తున్నప్పుడు మరి ఆయన రెక్కలు మనల్ని కప్పాలి అంటే ఆయన చాటున మనం నివసించేవారుగా, ఆయన నీడను విశ్రమించేవారుగా ఉండాలని ఈ వాక్యము మనకి తేటతెల్లం చేస్తుంది. అనేక సార్లు మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకుల గుండా వెళ్తున్నప్పుడు, భయాందోళన గుండా వెళ్తున్నప్పుడు దేవుని ఆశ్రయించం, కానీ మనుషులపైన ఆధారపడుతూ ఉంటాం, మనుషుల వైపే చూస్తూ ఉంటాం. అయితే దేవుడు స్పష్టంగా ఇక్కడ ఈ కీర్తన ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు మహోన్నతుని చాటున నివసించండి, సర్వశక్తి నీడను విశ్రమించండి, అప్పుడు ఆయన తన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు అని మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున ఎంతమంది అయితే ఈ వాక్యంను వింటున్నారో వారందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కలతో మనలందరినీ కప్పాలంటే మనము ఆయన దగ్గర నివాసం చేసేవారుగా, ఆయన్ని మనము మన దేవునిగా ఎంచడం మాత్రమే కాదు, కానీ తండ్రిగా, కాపరిగా, యజమానుడిగా, నాయకుడిగా ఎంచి ఆయన్ని ఆశ్రయించేవారుగా, ఆయనలో మాత్రమే విశ్రమించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎంతవరకు మనము దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటున్నామో, ఎంతవరకు ఆయనలో విశ్రమించేవారుగా ఉంటున్నామో దాన్ని బట్టే ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన రెక్కలండి మనకు ఆరోగ్యం ఇస్తుందని కూడా మలాకి గ్రంథము సెలవిస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఆయన మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటుండగా మరి ఆయనను ఆశ్రయిస్తున్నామా? ఆయన మనలో నివసించడానికి అనువైన విధంగా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా? మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఆయన మహిమార్థమే జీవించగలుగుతున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఈ రోజున. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పాలని ఆలోచన కలిగి ఉంటుండగా, ఇష్టపడుతుంటుండగా, ఆ విధంగా ఆయన రెక్కల క్రిందికి మనం రాగునట్లుగా దేవుడే మనందరినీ ఆ విధంగా సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.